వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చిన ముఖ్యాంశాలు మరియు విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము. అంతకన్నా ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే మేము అందించే కంటెంట్ మీకు త్వరగా అందాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. దీనికి సంబంధించిన లింకులు అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా ఆ లింక్ ద్వారా ఛానల్ మరియు వాట్సాప్ మరియు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వగలరు. ముందుగా న్యూస్ చూసుకుంటే మధ్యాహ్నం అధ్వానం. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంపై విద్యా కమిషన్ నివేదిక. మొత్తంగా ఈ మధ్యాహ్న భోజనానికి ఖర్చులో కేంద్రం 60% మరియు రాష్ట్రం 40% భరిస్తుందని, గురుకులాలు ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచారు కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో మెస్ ఛార్జీలు అనేది పెంచలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కొక్కరికి ₹4.98 ఇస్తుంటే, అలాగే 6 నుంచి 8 తరగతుల వారికి ₹7.45 చొప్పున, అలాగే 9 నుంచి 10 తరగతుల వారికి ₹9.45 చొప్పున ఇస్తున్నారు. ఈ కేటాయింపులను పెంచాల్సిందిగా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అది ఏ విధంగా ఉంది అనుకుంటే 1 నుంచి 5వ తరగతుల వరకు 55% పెంచాలని, అలాగే 6 నుంచి 9 తరగతులకు 58% పెంచాలని, అలాగే 9 నుంచి 10 తరగతుల వారికి 60% చొప్పున పెంచాలని ఆకునూరి మురళి గారు మన ప్రభుత్వానికి నివేదించారు. ఈ నివేదిక కోసం వాళ్ళు వందలాది స్కూళ్ళను పరిశీలించామని తెలిపారు. అలాగే స్వతంత్ర సంగ్రామ సింహం ఎవరు, మన లాలా లజపతి రాయ్. ఈరోజు లాలా లజపతి రాయ్ యొక్క జయంతి, అందుకే అతనికి సంబంధించిన మ్యాటర్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించింది చూసే ప్రయత్నం చేయండి. తర్వాత గురుకుల స్పౌజ్ మెడికల్ బదిలీలు ఎప్పుడు? ప్రభుత్వ ఆదేశాలున్న మొదలుపెట్టని సొసైటీలు దరఖాస్తు చేసిన 1000 మంది, కొందరికే SMSలు. సచివాలయం సొసైటీల చుట్టూ టీచర్ల చక్కర్లు. వచ్చే నెల 28 కల్లా కౌంటర్ దాఖలు చేయండి. జీవో 46పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. తెలంగాణలో 5010 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. జీవో 46ను సవాల్ చేస్తూ చేసిన వాదనలను తోసిపుచ్చి ఆగస్టు 28 హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మట్నూరి శ్రీకాంత్ మరియు సహా కొందరు 74 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని గతేడాది డిసెంబర్ 10న సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. కాగా ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. నిన్న సోమవారం జరిగిన సెషన్లో 28కి లాస్ట్ డేట్గా, నెక్స్ట్ ఫిబ్రవరి 28 వరకు ఆఖరి తేదీగా ఇచ్చి అప్పటివరకు దానికి సంబంధించిన కౌంటర్ని దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. అలాగే ప్రొఫెసర్లు విరమణ వయస్సు పెంచకూడదు. TVGA అధ్యక్షుడు కాటం శ్రీధర్ డిమాండ్. నిన్న 26 జనవరి రోజు సీఎం గారు చెప్పారు కదా, ప్రొఫెసర్ల విరమణ వయస్సు పెంచే ఆలోచన ఉందని. దానికి సంబంధించి పెంచకూడదు అని చెప్పి ఈ TVGA అధ్యక్షుడు కాటం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తర్వాత చూసుకుంటే అలాగే ఉద్యోగుల వయో పరిమితి కూడా పెంచవద్దు. AIYF రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్. ఉద్యోగుల వయో పరిమితి కూడా పెంచే ఆలోచనలో ఉందని చెప్పి న్యూస్ వచ్చింది కాబట్టి పెంచకండి అని చెప్పి ఈ AIYF రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ అనేది చేశాడు. అలాగే రూపాయి ఇయ్యరు కానీ మీ పెత్తనం ఏంది? UGC తీరుపై వ్యతిరేకిస్తున్నాం. వర్సిటీ అటానమీని దెబ్బతీస్తే ఊరుకోము. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి. తర్వాత న్యూస్ చూసుకుంటే నేటి నుంచి JEE మెయిన్ సెషన్ 1 ఫస్ట్ది మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ప్రకటించింది. ఈ నెల 28, 30 తేదీలలో పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపింది. ఈ పరీక్షలో తొలి సెట్
22, 23, 24 తేదీలో జరిగాయి. తదుపరి సెట్ వచ్చేసి 28, 29, 30 తేదీలో జరుగుతాయని, దానికి సంబంధించిన అడ్మిట్ కార్డులు మరియు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు హాజరు కావాలని, సమయం తర్వాత ఎవరైనా కేంద్రానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించమని చెప్పి తెలియజేశారు. అలాగే దేశమంతా ఒకటే సమయం ప్రభుత్వ ముసాయిదా నిబంధనలు సిద్ధం. తర్వాత న్యూస్ చూసుకుంటే ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు, చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు. దేశంలోని మొదటిసారిగా ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వివాహాలు, విడాకులు, సహజీవనాలు నమోదు చేసుకునేందుకు ఈ యూసీసీ పోర్టల్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి లష్కర్ సింగ్ ధామి ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్తో పాటు బయట రాష్ట్రంలో నివసిస్తున్న ఉత్తరాఖండ్ వాసులకు ఈ యూసీసీ వర్తిస్తుందని, అయితే షెడ్యూల్ తెగలకు మాత్రం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూసీసీతో బహుభార్యత్వం, బాల్య వివాహాలు, త్రిపుల్ తలాక్ వంటి దురాచారాలను రూపుమాపవచ్చని సీఎం పేర్కొన్నారు. సైబర్ నేరాల కట్టడికి షీల్డ్ 2025. సైబర్ నేరాలు అడ్డుకునేందుకు, ఆన్లైన్ మోసాలను ప్రజల్లో అవగాహన పెంచేందుకు, సైబర్ భద్రత కోసం నూతన ఆవిష్కరణను ప్రోత్సహించేలా భాగస్వాములందరినీ ఒకే వేదికపై తేవడం ఈ షీల్డ్ 2025 సదస్సు లక్ష్యంగా ఈ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఫిబ్రవరి 18 నుంచి 19 తేదీలను ఈ షీల్డ్ 2025 సదస్సు నిర్వహిస్తున్నట్లుగా దీనికి సంబంధించిన పోస్టర్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఆర్టీసీలో సమ్మె నోటీస్. ఆర్టీసీఈడీకి ఇచ్చిన కార్మిక సంఘాల నేతలు ఫిబ్రవరి 9లోగా డిమాండ్ పరిష్కరించాలి, లేదంటే సమ్మె చేస్తామని చెప్పి వాళ్ళు ఆర్టీసీకి నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత న్యూస్, శ్రీ చైతన్య విద్యా సంస్థల కిచెన్లో తనిఖీలు, అపరిశుభ్రంగా వంటశాల, కానరాని ఫైర్ సేఫ్టీ. గతంలోనూ 2 లక్షల జరిమానా విధించిన జీహెచ్ఎంసీ తీరు మార్చుకొని నిర్వాహకులు. పిల్లలకి ఏం పెడతారో ఏమో అన్నాం. తర్వాత పంచాయతీ ఎన్నికలపై త్వరలోనే నిర్ణయం. మంత్రిమండలి సమావేశం నిర్వహించి కార్యాచరణపై చర్చించే అవకాశం అనేది ఉన్నట్టుగా ఈ న్యూస్ రావడం అనేది జరిగింది. అలాగే తలల లెక్కతో వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఓకే. ఇవి ఈరోజు వచ్చిన న్యూస్లో వచ్చిన సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.